నేటి యువత వాజ్పేయి జీవితాన్ని అధ్యయనం చేసి ఆయన ఆదర్శాలను అందిపుచ్చుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ఖమ్మంలో అటల్జీకి అక్షర నీరాజనం కవితా సంకలనం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు జరగడం సంతోషకరమన్న ఆయన నేడు రాజకీయాల్లో సిద్ధాంతాల కంటే రాద్ధాంతం ఎక్కువ అయిందన్నారు. పదవుల కోసం పార్టీలు మారే రాజకీయాలు మంచిది కాదన్నారు. దయచేసి వాజ్పేయి గారి యొక్క జీవితాన్ని అధ్యయనం చేయండి. వారి ఆదర్శాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. తిరిగి మళ్ళా ఈ దేశానికి అటల్ బిహారీ వాజ్పేయి అంటే యొక్క వ్యక్తులు రాజకీయాల్లోకి వివిధ స్థాయిలో రావాల్సిన అవసరం ఎంతో ఉంది. రాజకీయమే మార్చవలసి ఉంది. ఎందుకంటే రాజకీయం అనేది ఇవాళ చాలా మందికి ఒక ఈసడింపుగా కొంతమంది యొక్క ప్రవర్తన చూసినప్పుడు రోత కలిగించే విధంగా, రాజకీయం అంటే అసహ్యం కలిగించే విధంగా రాజకీయ నాయకులు ప్రవర్తిస్తున్నారు. వ్యక్తులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఇంకా పెద్ద పైన ఉండేవాళ్ళు కూడా అదొక గొప్ప విషయం. తిడితే, బూతులు మాట్లాడితే అది గొప్ప విషయం అనుకుంటున్నారు. మళ్ళా తిరిగి ఈ రాజకీయాల్లో నీతి విలువలు, నైతిక ప్రవర్తన, ప్రమాణాలు, నమ్మిన సూత్రానికి కట్టుబడి ఉండకుండా పోవడం, ఈరోజు ఈ పార్టీలో ఉండి రేపు ఆ పార్టీలో పోయి ఈ పార్టీలో ఉన్న తిట్టిన నాయకుడిని ఆ పార్టీలోకి వెళ్ళి పొగిడి తత్వం మనకు పెరిగిపోతా ఉంది రోజు రోజుకి. అందుకని రాజకీయాల పట్ల యువతకు ఉత్సాహం కలగడం చూసి, రాజకీయ నాయకుల ప్రవర్తన చూసి పార్టీ మారవచ్చు. సిద్ధాంతం నచ్చకపోతే ఆ చేస్తున్న సిద్ధాంతం అది అమలు కాదు, వీలు కాదనే విషయం తెలిస్తే, లేదా నాయకుడు నియంతగా తయారై ప్రజాస్వామ్యయుతంగా 10 మందిని మాట్లాడి కలుపుకోకపోకుండా పోతే తిరిగి ఆలోచించవచ్చు ఎప్పుడన్నా కూడా. కానీ అలా కాకుండా కేవలం పదవి కోసమే ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి ఏ ఎండక గొడుగు బట్టి, ఏ గాలికి ఆ జెండా ఎత్తి, ఎప్పుడు ఏ నాయకుడు వస్తే ఆయనకి జై కొట్టి మరుసటి రోజులు ఆయన చేత్కరించేట ఆ రాజకీయం మంచిది కాదు.